హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సర్చ్ యూపీఎస్సి. ఈ వీడియోలో మనం క్వశ్చన్ నెంబర్ 9 ఆఫ్ టీజీపీఎస్సి గ్రూప్ 2 సర్వీసెస్ ఏదైతే మనకు కండక్ట్ చేసినారో పేపర్ 3 యొక్క క్వశ్చన్ని డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్లో ఏమంటున్నారంటే ఏ పర్సన్ హూస్ మార్జినల్ ప్రొడక్టివిటీ ఈజ్ జీరో ఆర్ వెన్ మోర్ పీపుల్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ ఏ జాబ్ దెన్ యాక్చువల్లీ రిక్వైర్డ్ ఈజ్ కాల్డ్. ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏమంటున్నారంటే ఒక కండిషన్ ఉందన్నమాట. ఆ కండిషన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్జినల్ ప్రొడక్టివిటీ అనేది జీరో అనమాట. ప్రొడక్టివిటీ జీరో అని అన్నాడు. ఇంకో కండిషన్ ఏంది, మోర్ పీపుల్ ఆర్ ఎంగేజ్ ఇన్ ఏ జాబ్ దాన్ యాక్చువల్లీ రిక్వైర్డ్. ఒక్కరు అవసరం ఉండే దగ్గర ఇద్దరు అవసరం ఉన్నారనమాట. సో ఇట్లాంటి అంటే ఆ జాబ్లో సో ఈ కండిషన్ని ఏమంటారు అని అంటున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్జినల్ ప్రొడక్టివిటీ అనేది ఏందనేది చూద్దాం. మార్జినల్ ప్రొడక్టివిటీ అంటే ఏంటంటే ఒక్క ఇన్పుట్ యాడ్ అవ్వడం వల్ల ఆ ప్రొడక్టివిటీ అంటే ఇప్పుడు సపోజ్ ఒక యూనిట్ ఆఫ్ ఇన్పుట్ అంటే మనము ఇప్పుడు మన పొలం దున్నుతుంటాం. ఆ ట్రాక్టర్ తేవడం వల్ల అదొక ఇన్పుట్ అనుకోండి, ట్రాక్టర్ ఇన్పుట్. సో ఆ ట్రాక్టర్ తేవడం వల్ల మన పొలాల్లో ఎంత వాల్యూ ఇంప్రూవ్ అవుతుంది. సో అది అవుట్పుట్, అదనమాట ఇన్పుట్ అవుట్పుట్. ఒక్క ట్రాక్టర్ తేవడం వల్ల అవుట్పుట్ అంటే ఇప్పుడు వరి అనుకోండి, వరిలో ఎంత చేంజెస్ వస్తున్నాయి. సో దాన్ని మార్జినల్ ప్రొడక్టివిటీ అంటారనమాట. ఇప్పుడు 2 ట్రాక్టర్లు తెస్తే ఎంత అవుట్పుట్ వస్తుంది. ఆబ్వియస్గా ఏమైతే ఇప్పుడు నీకు ఒకటే ఎకరం ఉంది, ఒక్క ట్రాక్టర్ తేవడం వల్ల నీ మార్జినల్ ప్రొడక్టివిటీ ఏముంటుంది, ట్రాక్టర్ యొక్క మార్జినల్ ప్రొడక్టివిటీ 100 టన్నులు అనుకోండి. సో నెక్స్ట్ ఏమవుతుంది, ఆ 100 టన్నులు ఒక ట్రాక్టర్ 100 టన్నుల ప్రొడక్టివిటీ నుంచి 50 టన్నులు అవుతుంది. ఎందుకంటే నువ్వు మొత్తం జనరేట్ చేసేది 100 టన్నులే. 2 ట్రాక్టర్లు తెచ్చినా 3 ట్రాక్టర్లు తెచ్చినా 4 ట్రాక్టర్లు తెస్తే దాని మార్జినల్ ప్రొడక్టివిటీ ఏమవుతుంది, 25 అవుతుంది. ఓకే, సో అదనమాట. ఈ మార్జినల్ ప్రొడక్టివిటీ ఎప్పుడైతే జీరో ఉంటుందో లేదంటే సేమ్ అవసరం ఉన్న దానికంటే ఎక్కువ మనం ఇన్పుట్స్ ఆర్ లేబర్ని వాడతామో దాన్ని ఏమంటారు అని అడుగుతున్నారు. సో మనకు ఆప్షన్స్ ఇచ్చారనమాట. ఏ ఆప్షన్స్, ఫస్ట్ డిస్కస్డ్ అన్ఎంప్లాయ్మెంట్, నెక్స్ట్ ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్, నెక్స్ట్ ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్, నెక్స్ట్ సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క అన్ఎంప్లాయ్మెంట్ని డిస్కస్ చేద్దాము, దాని తర్వాత కరెక్ట్ ఆన్సర్ ఏదో చూద్దాం. ఓకే, ఫస్ట్ డిస్కస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ డిస్కస్డ్ కంటే ముందు ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ చూసుకుందాం. అది ఓకే. ఇంకోటి ఏంటంటే మనం ఇది ఆల్రెడీ ప్రీవియస్ ఒక క్వశ్చన్ అనేది మనకి క్వశ్చన్ పేపర్లో ఆర్ ఎగ్జామ్లో అనేది వచ్చింది. ఇది మనకు అన్ఎంప్లాయ్మెంట్ ఆర్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ ఇది సెకండ్ క్వశ్చన్ అనమాట. ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, ఆయన ఒక జాబ్ చేస్తుంటే ఆ జాబ్ వదిలేసి కొత్త జాబ్కి పోయే ఈ ఇంటర్వ్యూలు ఉంటుందా, లేదంటే ఇప్పుడు గ్రాడ్యుయేషన్ ఉంది, కాలేజ్ అయిపోయింది, కాలేజ్ అయిపోయాక నుంచి నువ్వు ఒక కొత్త జాబ్కి జాయిన్ అయ్యే లోపల ఉండే టైం ఫ్రేమ్ ఉంటుంది కదా. సో ఈ టైం ఫ్రేమ్ని ఏమంటాము, ఆర్ ఈ టైం ఫ్రేమ్లో నువ్వు అన్ఎంప్లాయిడ్ ఉంటావు కదా. సో దీన్ని ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అని అంటారనమాట. సో ఓకే, ఇది అనేది టెంపరీ అన్ఎంప్లాయ్మెంట్, ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది. ఓకే, సో నెక్స్ట్ మనం ఏం డిస్కస్ చేద్దామంటే ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్ డిస్కస్ చేద్దాం. సో ఈ ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటంటే ఓపెన్ గుర్తుపెట్టుకోండి, అంటే కుల్లం. ఓకే, ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ జాబ్ కోసం వెతుకుతున్నాడు, ట్రై చేస్తున్నాడు, కాకపోతే జాబ్స్ అనేవి లేవు అసలు అక్కడ. ఇంకా ఫైండ్ చేయడానికి కష్టం, అంటే జాబ్స్ లేవు, ఏం లేదు. సో ఇట్లాంటి అన్ఎంప్లాయ్మెంట్, దీని ద్వారా జాబ్స్ లేకుండా కాకపోతే ఈయన విల్లింగ్నెస్తోనే ఉన్నాడు, స్కిల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కాకపోతే జాబ్ దొరుకుతలేదు. ఓకే, సో దీన్ని ఏమంటారు, ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్. ఈ టైప్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ని ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్ అని అంటారు. నెక్స్ట్ మనకు ఏముంది, సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్.
సీజనల్. సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఎగ్జాంపుల్ అగ్రికల్చర్. ఎందుకు అగ్రికల్చర్ అంటే ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, ఒక పర్సన్ ఆర్ రైతు ఉన్నాడు. ఆయన రైనీ సీజన్లో రైనీ సీజన్లో వర్షాలు ఎక్కువ పడతాయి. సో వర్షాలు ఎక్కువ పడితే పంటలు ఎక్కువ పంటలు అనేవి ఎక్కువ వేస్తాడు. పంటలు ఎక్కువ వేయడం వల్ల అక్కడ ఉండే ప్రజలకు అనేది వర్క్ అనేది దొరుకుతుంది. ఓకే, అంటే కూలీ లేబర్ అనేది దొరుకుతుంది. కాకపోతే అదే కాంట్రాస్ట్గా సమ్మర్ సీజన్లో ఏమవుతుంది, ఇక్కడ ఎంప్లాయిడ్ ఉంటారు రైనీ సీజన్లో, ఎందుకు పంటలు వస్తే వర్షాలు పడతాయని. కాబట్టి సమ్మర్ సీజన్లో కాంట్రాక్ట్స్లో ఏమవుతుంది, ఎండలు ఫుల్ పడతాయి, డ్రౌట్ ఉంటుంది, అంటే వాటర్ చక్కగా ఉండదు. సో దీనివల్ల పనులు అనేవి తక్కువ అయిపోతుంది. అప్పుడు వీళ్ళు ఏమవుతారు, అన్ఎంప్లాయిడ్ అవుతారు. సో ఈ టైంలో వీళ్ళు అన్ఎంప్లాయిడ్ అవుతారు కదా. సో ఇట్లాంటి అన్ఎంప్లాయ్మెంట్ని మనం ఏమంటాం, సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అని అంటాం. సీజనల్ అని ఎందుకు అంటున్నాం, అది అంటే కొద్ది టైం వరకే, అంటే ఆ సీజన్లో ప్రతి ఇయర్ ఆ టైం ఫ్రేమ్లోనే వాళ్ళు అన్ఎంప్లాయ్మెంట్ ఉంటున్నారు కాబట్టి దాన్ని సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అని అంటారు అన్నమాట. సో ఈ టాపిక్స్ ఏవైతే నేను చెప్పినో, సో ఈ ఒక్కొక్క టాపిక్ని నోట్స్ అయితే చేసుకోండి, ఒక బుక్ పెట్టుకోండి. బికాస్ రివిజన్ అనేది కూడా మేజర్ థింగ్. ఇప్పుడు మీకు అంటే అర్థం అయి ఉండొచ్చు, కాకపోతే ఫ్యూచర్లో ఇప్పుడు ఒక 2-3 months అయిపోయిన తర్వాత సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అని టక్కున అడిగినామని ఒక్కోసారి మర్చిపోతాం, సింపుల్గా అనిపించవచ్చు ఇప్పుడు. సో ఇప్పుడు నెక్స్ట్ ద ఫైనల్ వన్, ఆప్షన్ 1 ఏంది, డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. సో అక్కడ ఫస్ట్ ఈ డిస్గైజ్డ్ అని చూస్తేనే మనకు అర్థం కావాలి. డిస్గైజ్డ్ అంటే అవసరం లేదు అన్నట్టు. సో దీన్ని ఎట్లా, సేమ్ ఇంతకుముందు మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏదైతే ట్రాక్టర్ ఎగ్జాంపుల్ తీసుకున్నామో, సో అది డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అనమాట. అంటే ఒక పర్సన్ అవసరం ఉండే దగ్గర నువ్వు 10 మందిని పెట్టి వాళ్ళ ప్రొడక్టివిటీ అనేది తక్కువ చేస్తున్నావు కాబట్టి. అంటే ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, ఈ 9 మంది పని ఏంటంటే వాళ్ళు ఇంకా వేరే పనులు చేసుకోవచ్చు, ఐటీ సెక్టర్లో అవ్వచ్చు, ఇంకా ఆటో నడుపుకోవచ్చు, ఆర్ ఐఏఎస్ కావచ్చు. సో ఇవన్నీ పనులు ఉన్నాయి. కాకపోతే ఈ 9 మంది ఆడ ఒక్క మనిషి అవసరం ఉండే కాడ ఈ 9 మంది కూడా యాడ్ ఆన్ అయ్యి వాళ్ళ ప్రొడక్టివిటీ అనేది తక్కువ చేసుకుంటున్నారు, మార్జినల్ ప్రొడక్టివిటీ. సో ఇట్లాంటి, అంటే ఆ సిచ్యువేషన్ అట్లాంటిది, వేరే వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ కూడా దొరకడానికి ఛాన్స్ లేదు. సో ఇట్లాంటి అన్ఎంప్లాయ్మెంట్ని ఏమంటారు, డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అని అంటారు అనమాట. వాళ్ళ మార్జినల్ ప్రొడక్టివిటీ అనేది 0. అంటే వాళ్ళని ఎంత ఆ జాబ్లో ఇంక్లూడ్ చేసినా వాళ్ళు ఇచ్చే అవుట్పుట్ అనేది 0 అనమాట. ఎందుకు, ఒక్క మనిషి ఉండే దగ్గర ఒక్క ఎకరంకి ఎనఫ్, కానీ నువ్వు 10 మందిని తెచ్చిస్తే వాళ్ళు ఇచ్చే అవుట్పుట్ ఎంత అవుతుంది, 0నే అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ, ఆన్సర్ వచ్చేసి డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. సో ఇట్లానే నేను వేరియస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేసి ప్లేలిస్ట్లో పెట్టిన. ఇఫ్ యూ వాంట్ టు సీ ద వీడియోస్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు get this kind of videos. So okay guys, that's it for the video. Bye.